హలో సిస్టర్, మీకోసం నేను ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను. మీరు లేస్ ఎలా వేసుకోవాలని అడిగారు కదా. ఆ బ్లౌజ్ అయితే నేను ప్రజెంట్ ఇచ్చేసాను. నేను అది స్టిచ్చింగ్ వీడియో తీయలేదన్నమాట. మీకు ఇదిగోండి నా దగ్గర రెడీగా వైట్ లేస్ అయితే ఉందన్నమాట. మీకు లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లౌజ్ నెక్ అయినా ఏదైనా రౌండ్ నెక్ మీరు తీసుకున్నారనుకో, మీకు మ్యాక్సిమం ఏ నెక్ అయినా వేసుకోవచ్చు. బట్ నేను రౌండ్ నెక్ అయితే చూపిస్తాను. మరీ మోడల్ అయితే రాదు సిస్టర్. రౌండ్ అలాగే స్క్వేర్ ఏదైనా స్టార్ నెక్ ఇలాంటి వాటికి మాత్రమే ఈ లేస్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బక్కరం వేసి ఎలా స్టిచ్ చేసుకుంటారో, మీరు నార్మల్ మెడకైతే కుదరదు, ఇలానే వేసుకోండి. అంటే ఇలా క్లాత్ వేసి తిప్పుకునే దానికి మీరు మనం రౌండ్ నెక్స్కి బ్లౌజ్కి ముందు వెనక కలిపి పట్టి క్రాస్ కటింగ్ తీసుకొని కుడతాం కదా, అలా కుట్టిన దానికైతే మీకు ఆ కుట్ అనేది అడ్డొచ్చేసిద్ది అనమాట. అలా వద్దు. మీరు రౌండ్ తీసుకున్నా స్క్వేర్ తీసుకున్నా పలక మెడది ఇది స్టార్ నెక్ తీసుకున్నా ఇలా ఆపోజిట్ క్లాత్ వేసుకొని వీలుంటే బకరం కానీ క్యాన్ కానీ వేసుకొని మీరు ఇలా నెక్ అయితే నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ వేసుకోండి. ఓకేనా? ఇదంతా మీకు తెలిసినా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా నెక్ తిప్పుకునే వాళ్ళకి ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నాను. ఇట్లా నెక్ తిప్పుకున్న తర్వాత చక్కగా ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మీరు ఎమ్మటెమ్మటే 3 కామెంట్స్ అయితే పెట్టారు నాకు. అయితే ఏమైనా అర్జెంట్ ఉంటుంది కుట్టుకోవడానికి అని చెప్పేసి నేను చేసే పని పక్కన పెట్టి ఫస్ట్ మీకైతే చూపిస్తున్నాను సిస్టర్. ఓకే, ఇప్పుడు మనం నెక్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ లేస్ ఎలా వేసుకోవాలనేది మనకు ఒక టాస్క్. మీరు ఏం చేస్తారంటే, ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఇదేమి శారీస్కి అయితే ఇది ఉంచాలి, మనం బ్లౌజెస్కి వేసుకున్నప్పుడు అయితే ఉంచవసరం లేదు. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా నీట్గా. దీన్ని మనం నెక్కి వేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నీట్గా అలా ఎడ్జ్కి పెట్టేసుకోండి. లేదు పాదం ఖర్చు వరకు మనం షోల్డర్ జాయింట్ వేసుకుంటాం కదా అని అనుకుంటే వదిలేయండి. ఓకే, వదిలేసిన తర్వాత మీకు సన్న కుందన ఉంటుంది చూసారా, ఈ సన్న కుందన సెంటర్లో స్టిచ్ అయితే పడుతుంది. ఓకే, ఈ కుందనికి సూది పడ్డా కూడా ఇరగదు. ఓకేనా? ఎప్పుడైతే ఈ రౌండ్ బాల్స్ ఉన్నాయి చూసారా, ఈ రౌండ్ గొట్టాలు, ఈ గొట్టాల మీద పడితేనే సూది ఇరుగుతుంది. కానీ మీరు ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసినట్లయితే ఒక సూది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఒకవేళ ఏమైనా బై మిస్టేక్ పోతే సూది పోతుంది. ఓకే, నేను క్లియర్గా చెప్తున్నాను. షార్ట్ వీడియో చేయొచ్చు, బట్ షార్ట్ వీడియో చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లియర్గా అర్థం కాదు. అందులో ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయలేము కాబట్టి నేను ఫుల్ వీడియో తీస్తున్నాను, మీరు క్లియర్గా చూడండి. ఈ కుందన్స్ మధ్యలో నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది జాక్ మిషన్ కాబట్టి నేను పాదం అనేది అడుగు నుంచి ఎత్తి పెడుతున్నాను. అదే మీరు నార్మల్ మిషన్ అనుకోండి, మీరు ఇలా చేతులతో ఇలా పట్టుకున్న తర్వాత వెనక నుంచి జస్ట్ పాదాన్ని లైట్గా ఇలా ఎత్తి పెడుతూ వేసుకోండి. అప్పుడు రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లేస్ని సాగదీయకూడదు. ఈ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఓకే, ఈ క్రాస్గా ఉన్నప్పుడు సాగదీయకూడదు. ఇలా లూజ్గా చూసారా, ఇలా లూజ్గా పెట్టుకుంటూ స్లోగా స్టిచ్ వేసుకుంటే మనకి చక్కగా పడుతుంది. వేళ్ళు చాలా జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ జరిపి వేసుకోవాలన్నమాట. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి సిస్టర్, కనిపిస్తుంది కదా, అదిగోండి. వెయిట్, ఇప్పుడు చూడండి, ఈ రెండు ఉన్నాయి చూసారా, ఈ రెండు కుందన్స్ ఈ సెంటర్లో అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి షోల్డర్ జాయింట్ కోసం కొంచెం వదిలేస్తున్నాను. ఇలా సాగుతుందని మీరు సాగదీయద్దు, జస్ట్ లూజ్గా పెట్టుకోవాలి. లేస్ని లూజ్గా పెట్టుకొని పాదం ఎత్తుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సూది అయితే అస్సలు ఇరగదు సిస్టర్, ఈ కుందన్స్కి అయితే ఇరగదు.
ఒకవేళ సైడ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఇరుగుతుంది అంతే. మీకైతే మీకోసం నేను ఇప్పుడు ఇదైతే స్టిచ్చింగ్ చేసేసాను. ఎంత బాగా వచ్చిందో మీరే చెప్పాలి. అది కూడా బాగా వచ్చిందా? ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డబుల్ స్టిచ్ అనేది మనం ఇప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది నార్మల్ లేసెస్కి అయితే. ఇప్పుడు ఈ లేస్కి డబుల్ స్టిచ్ పడదు. మన దగ్గర గమ్ము డబ్బాలు ఉంటాయి కదా, గమ్ము డబ్బాలని మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలా ఈ రౌండ్గా గమ్ పెట్టేసుకొని ఇలా అంటించేసుకోవాలి. అప్పుడు లేస్ అనేది ఇంకా ఎవరు పీకినా కూడా ఊడదనమాట. ఓకేనా ఫ్రెండ్? మీకు వీడియో నచ్చిందా సిస్టర్? మీకోసమే ఇప్పటికప్పుడు నేను చేశాను. ఓకే, నేను థంబ్నెయిల్స్ కోసం 2 ఫొటోస్ తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంపార్టెంట్ ఏందో కావాలక్క అంటే కామెంట్ చేస్తే నేను మళ్ళీ వీలు చూసుకొని నెక్స్ట్ టైం స్టిచ్చింగ్ చేసి పెడతాను. బాయ్.